మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లు చేస్తున్న రిలే దీక్షలు నేటికి 12వ రోజుకు చేరుకున్నాయి. ఇన్ని రోజులుగా తాము దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ రోజుకు ఆశా వర్కర్లు సమ్మె 12 రోజులు కావస్తుంది. అయినా ప్రభుత్వము ఎలాంటి స్పందన కూడా లేదు. ఆశా వర్కర్లు గ్రామాలలో చాలా రకాల పనులు చేస్తున్నారు. నిజంగా పేద ప్రజలకు సేవలు అందిస్తారంటే ఆశా వర్కర్లే. ప్రెగ్నెంట్ నుండి చిన్న పిల్లల వరకు మరి సేవలు అందిస్తారు. సేవలు అందించే వాళ్ళనే పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటుందని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఆ ఒకటే సేవ కాదు, కరోనా చేసినప్పుడు వాళ్ళకు కరోనా వస్తే పేషెంట్ల దగ్గర మందులు తీసుకుపోయి ఇచ్చింది ఆశా వర్కరు. అయితే ప్రజాప్రతినిధులు కొంతమంది పేషెంట్ల దగ్గరికి మేము పోయి మందులు ఇచ్చినామని చెప్పి ఇలా స్టేజ్ మీద మాట్లాడుతారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏ పేషెంట్ దగ్గరికి ఏ ప్రజాప్రతినిధి పోయి మరి సేవలు అందించిండు కావాలి మాకు. ఆశా వర్కర్ అందించింది, ఏఎన్ఎంలు అందించారు. ప్రజాప్రతినిధులు కరోనాకు భయపడి దూరంగా ఉన్నారు తప్ప వాళ్ళు మాత్రం సేవలు అందించలేరు. మేము చెప్పేది ఒక్కటే, సేవలు అందించే వాళ్ళని గుర్తించాలి.